భాగస్వామ్య సదస్సుకు విశాఖ సాగర్ తీరం రెడీ అయింది. ఇవాళ రేపు 2 రోజులు ఇన్వెస్టర్స్ మీట్ జరగబోతోంది. దాదాపు 4000 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొననున్న ఈ సదస్సును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించబోతున్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడుల కోసం సమావేశాల్లో ఎంఓయూలు కుదిరే అవకాశం ఉంది. వైజాగ్లో 2 రోజుల పాటు జరగనున్న భాగస్వామ్య సదస్సుకు సర్వం సిద్ధమైంది. 6.83 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. వందలాది మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. గతేడాది జనవరి 10 నుంచి 12 వరకు సిఐఐ భాగస్వామ్య సదస్సు జరిగింది. 4.60 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 328 ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు తెలిపింది ఏపీ సర్కార్. రెండో దఫా ఈ ఏడాది జనవరి 27, 28 తేదీల్లో ఏపీ ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో 4000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. 50 దేశాలకు చెందిన దాదాపు 3000 మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. వివిధ దేశాల వాణిజ్య మంత్రులు కూడా సమ్మిట్ కు అటెండ్ కానున్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమ్మిట్ కు ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రులు వెంకయ్య, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, అశోక్ గజపతిరాజు, నితిన్ గడ్కరీ పాల్గొంటారు. ఈ సమ్మిట్ లో వైమానిక, రక్షణ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, బయోటెక్నాలజీ, జౌళి, పెట్రో కెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ రంగాల్లో పెట్టుబడుల కోసం ఎంఓయూలు కుదిరే అవకాశం ఉంది. వివిధ రంగాల్లో పెట్టుబడుల కోసం ఎంఓయూలు కుదుర్చుకునే వీలుంది. నిఘా వర్గాల హెచ్చరికలతో వందలాది మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మెటల్ డిటెక్టర్లు, బ్యాగేజీ స్కానర్లతో బార్కోడ్ రీడర్లను అందుబాటులో ఉంచారు. సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు.